ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ ఫర్ లేట్. ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి. ఈరోజు వచ్చేసి దుర్గమ్మ తల్లి అవతారం డే 8. అవతారం వచ్చేసి మహిషాసురమర్దిని అని తెలిసిందే. మహిషాసుర ఎంత అంటే కర్కశమైన రాక్షసుడు. అండ్ అసురుడు మీన్స్ నథింగ్ బట్ రాక్షసుడు అనమాట. సో ఆయన తల తీసి మామూలుగా ఆవిడ పట్టుకొని వచ్చింది అనమాట పులి మీద అండి. మీకు ఇప్పుడు గుర్తుంది, చాలామంది దుర్గమ్మ తల్లి ఫోటో మహిషాసురవర్ధిని ఫోటోలో పెట్టుకుంటారు దుర్గమ్మ తల్లితో పాటు. అంటే ఆయన అంత హింసించే అనమాట. అండ్ నథింగ్ మీన్స్ మహిషాసురవర్ధిని అంటే మహిషాసురుడు అంటే సగం వచ్చేసి యానిమల్ ఉంటాడు, లైక్ బఫెలో అనుకుంటా ఉంటాడు, సగం వచ్చేసి మనిషి. ఆయన లోకం మీద పడి దేవతలందరిని ఇబ్బంది పెడుతుంటాడు. పెట్టినప్పుడు దేవతలందరూ వచ్చి దుర్గమ్మ తల్లి దగ్గరకు వచ్చి వేడుకుంటారనమాట, మమ్మల్ని అట్లా ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని కొంచెం కాపాడని చెప్తే అప్పుడు మహిషాసురవర్ధిని అవతారం ఎత్తారనమాట దుర్గమ్మ తల్లి. ఒక్క ఏడుతో మొత్తం తలకాయ తీసి చేత్తో పట్టుకొని పులి మీద గర్వంగా నడుచుకుంటూ వస్తుంది అనమాట. అది దుర్గమ్మ స్టైలు. ఆవిడ స్టైల్ ఎవరికి రాదు చెప్పాలంటే. మామూలుగా అలా అని చెప్పి నేను ఎవరి దేవతలను కించపరచట్లేదు, అవమానపరచట్లేదు, ఉండి చెప్తున్నా. దుర్గమ్మ తల్లి స్టైలు మిగతా వాళ్ళకైతే ఎవరికి రాదు, ఆవిడ స్టైలే డిఫరెంట్. సరే టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు అయితే మహిషాసురవర్ధిని అవతారం అనమాట. ఇంకా రేపు దుర్గాష్టమి, ఇంకా రేపు దుర్గమ్మ తల్లి అవతారం లాస్ట్ అవతారం. ఇంకా లాస్ట్ దసరా చేసుకుంటారు. ఎందుకంటే 9 days ఆవిడ పోరాడిన ఫలితంకి మనం 9 days 9 రాక్షసుని చంపుకుంటూ వచ్చింది. రేపు దుర్గమ్మ తల్లి అవతారం ఆవిడ కూడా ఒక రాక్షసుని చంపుతుంది, ఒకటోలో ఇద్దరు అనుకుంటా చంపుతుంది. సో రేపుతో లాస్ట్ ఇంకా దసరా, దుర్గాష్టమితో లాస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇంకా దసరా, ఇంకా ఎల్లుండి దసరా. సో ఈ దసరా ఫెస్టివల్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మీకు దుర్గమ్మ తల్లి స్టోరీస్ తెలుసా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఆవిడ అవతారాల గురించి కానీ స్టోరీస్ గురించి తెలిస్తే. చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ నాకు పక్కన కూర్చోబెట్టుకుని అని చెప్పేది, దుర్గమ్మ తల్లి ఇలా, శివుడు ఇలా, ఇట్లా అని చెప్పి పెద్దవాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా డిఫరెంట్ అయిపోయారులేండి. అది అందుకని పిల్లలు కూడా సంకనాగిపోతున్నారు. ఏదైనా పెంపకం బట్టి ఉంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ హ్యాపీ నవరాత్రి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. జై దుర్గమ్మ, జై భవానీ, జై కాళికామాత అండ్ జై మహిషాసురవర్ధిని. థ్యాంక్ యూ.